2023లో ఒక బిజినెస్ ఒక్కసారిగా పాపులర్ అయింది. కానీ వాళ్ళకి 2 ఇయర్స్ వరకి జీరో సేవింగ్స్, జీరో కస్టమర్స్. మన ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? మంత్ ఎండ్ వచ్చేసరికి రిజల్ట్ రావాలనే మైండ్‌సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జిమ్‌లో జాయిన్ అయ్యాక 30 డేస్‌లో మనం మన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. ఏదైనా కోర్స్‌లో జాయిన్ అయ్యాక 2 మంత్స్ తర్వాత మన సాలరీ డబుల్ అవ్వాలి అనే మైండ్‌సెట్. బికాజ్ మన లైఫ్ మొత్తం మంత్లీ సైకిల్ మీద బేస్ అయ్యింది. సో సాలరీస్ గానీ, ఈఎంఐస్ గానీ, బిల్స్ గానీ ఇవంతా కూడా మంత్లీ డిపెండెంట్. సో పేషెన్స్ తగ్గిపోతుంది. జేమ్స్ క్లియర్ బుక్‌లో ఒక కాన్సెప్ట్ ఉంది. వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అని. అంటే వర్క్ చేస్తున్నప్పుడు రిజల్ట్ కనిపించవు అని. చాలా మంది అక్కడే క్విట్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే సక్సెస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీవీ సింధు వరల్డ్ ఛాంపియన్ అయ్యాకే మనందరికీ తెలుసు. బట్ దానికి ముందు ఎవరికి కూడా తెలియదు. కానీ 8 to 10 ఇయర్స్ వరకు చాలా డిటర్మినేషన్తో కష్టపడింది. డైలీ మార్నింగ్ 4కి లేచి ప్రాక్టీస్ చేసింది. ఇనిషియల్గా టోర్నమెంట్స్లో ఈజీగా ఎగ్జిట్ అయిపోయింది. ఒక్క మెడల్ కూడా లేదు, రికగ్నిషన్ లేదు. కానీ కన్సిస్టెన్సీగా ట్రై చేసింది. సో ఫైనల్గా ఒక్క మ్యాచ్తో బ్రేక్ త్రూ వచ్చేసింది. మిడిల్ క్లాస్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే హార్డ్ వర్క్. బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఇంపేషెన్స్, ఓపిక లేకపోవడం. మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న పనిలో బ్రేక్ త్రూకి ఎంత దగ్గరలో ఉన్నారో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి.